హే గైస్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Trader28. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా వై మోస్ట్ ఫారెక్స్ ట్రేడర్స్ లూజ్ ఈవెన్ విత్ ఎ గుడ్ స్ట్రాటజీ అనే టాపిక్ పైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ యాజ్ వెల్. ఎందుకంటే ఈ ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మీకు తెలియని చాలా ట్రూత్స్ మనకి ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని కవర్ అయిపోతాయి. డైలీ ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా నేను కూడా. సో ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ. సో సో గైస్ ఇక్కడ మనం చూసినట్టయితే మెనీ ఫారెక్స్ ట్రేడర్స్ సే దిస్, ఐ హ్యావ్ ఎ గుడ్ స్ట్రాటజీ బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ లూజింగ్. సో చాలామంది ఫారెక్స్ ట్రేడర్స్ మంచి మంచి స్ట్రాటజీస్ నేర్చుకుంటారు. అంత మంచి స్ట్రాటజీస్ నేర్చుకున్న స్టిల్ లూజింగ్ స్ట్రీక్స్లో ఉంటారు. ఓకేనా. ఇక్కడ ఒకవేళ స్ట్రాటజీయే ప్రాబ్లమ్ అయితే ఆ స్ట్రాటజీ యూజ్ చేసిన ప్రతి ఒక్కరు లాస్ కావాలి. బట్ ఎందుకు కొంతమంది దాంట్లో సక్సెస్ అవుతారు, కొంతమంది లూజింగ్ స్ట్రీక్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా. ఇది పాయింటే కదా, మీకు కూడా అయ్యి ఉంటుంది ఇది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ఈవెన్ మీరు మంచిగా నేర్చుకున్నా కానీ స్టిల్ ఎందుకు మీరు ప్రాఫిటబుల్ అవుతలేరు, అవ్వడానికి మనం ఏం చేయాలి అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఓకే. చాలామంది ఏమనుకుంటారు, నాకు ఒక మంచి స్ట్రాటజీ దొరికింది, ఇంకా నేను ప్రాఫిటబుల్ అయిపోతా చలో అనుకుంటారు. బట్ అట్లా ఏముండదు అక్కడ. స్ట్రాటజీ అనేది ఇంపార్టెంటే, మనం ప్రిడిక్షన్ చేయడానికి మనకు స్ట్రాటజీ ఇంపార్టెంటే. బట్ స్ట్రాటజీ తెలిసినంత మాత్రాన నువ్వు ప్రాఫిటబుల్ అయిపోవు కదా. ఇంకా ఫాలో అవ్వాల్సినవి చాలా ఉంటాయి. ఓకేనా. సో మనకి సక్సెస్ఫుల్ అవ్వాలంటే కొన్ని ప్లాన్స్ మనం ఫాలో చేయాలి. అది కూడా నేను చెప్తా. సో బట్ ద ట్రూత్ ఏమంటే దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్ దిస్ వరల్డ్. ఓకే. టు బికమ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ దెర్ ఇస్ నో ఎనీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ, బట్ దెర్ ఈస్ ఓన్లీ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్స్. ఓకే. ఓన్లీ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఉన్నాడు. ఈవెన్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ కూడా వాళ్ళకు కూడా లూజింగ్ స్ట్రీక్స్ ఉంటాయి. వాళ్ళ విన్ రేట్ కూడా 50% ఉండొచ్చు, 40% ఉండొచ్చు. నాకు ఒక తెలిసిన ట్రేడర్ ఉన్నాడు, అతని విన్ రేట్ వచ్చేసి 40%, బట్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. ఓకేనా. సో ఇక్కడ విన్ రేట్ స్ట్రాటజీ మంచిగా ఉండాలి అనేది అది మనం తీసేసి పక్కన పెడితే మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్గా ఏంటంటే ఒకటి ఫియర్ వెళ్ళిపోవాలి మనకి. ఎందుకంటే నీ దగ్గర ఇంత మంచి స్ట్రాటజీ ఉన్నా నువ్వు లూజింగ్కి నువ్వు ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతావో డెఫినెట్గా నువ్వు ఒకటి ప్రాఫిటబుల్ ట్రేడర్ నువ్వు డెఫినెట్గా కావు. ఓకే. సో నువ్వు ఎట్లయితే ప్రాఫిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నావో సేమ్ వే నువ్వు లాసెస్కి కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంది, నువ్వు లాంగ్ టైమ్ సర్వైవ్ అవ్వాలంటే మెయిన్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. గ్రీడీ అస్సలు వెళ్ళొద్దు. ఓకేనా. అండ్ డైలీ లిమిటెడ్ ట్రేడ్స్ తీసుకోవాలి. ఓవర్ ట్రేడింగ్స్ కూడా ఎప్పుడు చేయొద్దు. సో ఈ టాపిక్ గురించి నేను ఇంకొక వీడియో తీస్తే ఇంకా క్లియర్గా ఇన్ డెప్త్గా మనం మాట్లాడుకుందాం. ఓకే. సో వాట్ ఏ స్ట్రాటజీ రియల్లీ డస్. ఓకేనా. సో స్ట్రాటజీ అసలు మనకి ఏం చేస్తుంది మెయిన్గా. స్ట్రాటజీ వల్ల మనం ఏం చేయవచ్చు, ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ పెట్టాలి, ఎగ్జిట్ ఎక్కడ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, పార్సల్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంతవరకు చెప్తా తప్పించి మన మైండ్ సెట్కి మాత్రం చెప్పదు కదా స్ట్రాటజీ. సో స్ట్రాటజీ నేర్చుకోవడం ఇంపార్టెంటే, బట్ అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏం తెలుసా, మీ ఇమోషన్స్, డిసిప్లైన్, పేషెన్సీ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్స్, ఇవి ఇంపార్టెంట్. అండ్ కన్సిస్టెన్సీ, ఇవి ఎప్పుడైతే మీరు ఫాలో అవుతాడో అప్పుడే మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఆర్ఎల్స్ మీరు ట్రేడింగ్లో ఫెయిల్ అయిపోతారు డెఫినెట్గా. ఓకేనా. స్ట్రాటజీ అరే వర్క్ అవుతుంది అని చెప్పేసి మనం మల్టిపుల్ ఎంట్రీస్ పెట్టలేం కదా. మన మైండ్కి కంట్రోల్ చేసుకోవడం రావాలి. ఎప్పుడైతే నీ మైండ్కి నువ్వు కంట్రోల్ చేసుకుంటావో ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి, ఎన్ని ట్రేడ్స్ చెయ్యాలి, చెయ్యొద్దు, అండ్ ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎంట్రీ కావద్దు, నాకు గ్రీడ్ అది ఇది అన్నీ ఏంది, ఇదంతా మైండ్ సెట్ పార్ట్ ఇదంతా. ఓకే. సో అందుకే స్ట్రాటజీ కంటే మెయిన్ ఇంపార్టెంట్ మీరు స్ట్రాటజీ ఎలాగైతే మేము నేర్చుకున్నాడో అలాగే మేము మైండ్ సెట్కి కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చెప్పాలంటే 90% మైండ్ సెట్ అయితే 10% స్ట్రాటజీ ఇక్కడ. ఓకేనా. అందుకనే ఇక్కడ ట్రేడర్ అనేవాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు ఊకే. సో స్ట్రాటజీ ఇంపార్టెంటే, బట్ మనకు మెయిన్గా కావాల్సింది ఏంటిది, ఇమోషన్స్, డిసిప్లిన్, పేషెన్సీ, ఎగ్జిక్యూషన్స్, కన్సిస్టెన్సీ. ఓకేనా. డిసిప్లిన్లో మనకి ట్రేడింగ్లో డిసిప్లిన్ ఉండాలి, అండ్ యాజ్ వెల్ మీ పైన మీకు కూడా డిసిప్లిన్ ఉండాలి. లైక్ ప్రాపర్గా జిమ్కి వెళ్ళండి, టైంకి లేవ్వండి, టైంకి పనుకోండి. మీరు సెక్షన్కి మీరు నార్మల్గా ట్రేడ్స్కి ఏ టైంకి మీరు చార్ట్స్ ముందు వస్తారో ఆ టైంకి రండి. ఎప్పుడు చార్ట్స్ క్లోజ్ చేయాలో అప్పుడు టైంకి క్లోజ్ చేయండి. అరే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ని వాళ్ళు 2 అంటే 2 తీసుకోవాలి మ్యాక్స్. మనం 3-4 గ్రీడీగల్లి తీసుకోవద్దు అక్కడ. ఓకేనా. మెయిన్గా రూల్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్, లేదంటే ట్రేడర్ ఫెయిల్ అయిపోతాడు డెఫినెట్గా. సో రీజన్ 1 ఏంది, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. మోస్ట్ ట్రేడర్స్ బ్రేక్ దేర్ ఓన్ రూల్స్. ఓకే. దే ఎంటర్ ఎర్లీ, దే స్కిప్ స్టాప్ లాస్, దే మూవ్ స్టాప్ లాస్, దే ఎగ్జిట్ ఇన్ ఫియర్. ఈవెన్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫెయిల్స్ వితౌట్ డిసిప్లిన్. క్లియర్ అయితే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి. ఓకే.
నాకు ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి. ఈ చార్ట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక ప్లేస్‌లో ఇక్కడ నేను ఎంట్రీ పెట్టినా. ఓకే. ఇక్కడ నాకు స్టాప్ లాస్ ఇక్కడ నేను బై ఎంట్రీ పెట్టినా. సో, బై ఎంట్రీ నాకు ఇక్కడ స్టాప్ లాస్ వచ్చింది. ఓకేనా. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంట్రీ పెడితే ఆల్మోస్ట్ నా ట్రేడ్ కింద వరకు వచ్చింది. బట్ ఇక్కడ ఈ డ్రా డౌన్ చూసేసి పీపుల్ ఏం చేస్తారంటే క్లోజ్ చేసేస్తారు ట్రేడ్. ఓకేనా. ఇది ఫియర్ అండ్ ఎగ్జిట్ అన్నమాట. ఇది భయంలో ఎగ్జిట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ నా టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఉంది. టార్గెట్ కరెక్ట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకుండా అరే కొంచెం ప్రాఫిట్ వస్తేనే భయం పడి క్లోజ్ చేసేస్తాడు. ఇక్కడ రిస్క్ రివార్డ్ ఏమన్నా మ్యాచ్ అవుతుందా మీకు? కదా! 0. సో, అందుకే ఇక్కడ అన్నీ ఫాలో కరెక్ట్‌గా చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడే ట్రేడర్ సక్సెస్‌ఫుల్ అయితారు. ఇవే కదా డిసిప్లిన్ అంటే. ఇవి మీరు ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో, ఇవి బ్రేక్ చేసినప్పుడు మీరు ఎట్లా సక్సెస్‌ఫుల్ అయితారు? రైట్? రీజన్ 2 పూర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ మెనీ ట్రేడర్స్ ఫోకస్ ఆన్ హౌ మచ్ కెన్ ఐ ఎర్న్. ఓకేనా. ఒక బిగినర్ ఏం చేస్తాడు, అరే నేను ఎంత సంపాదించవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తాడు. బట్ అదే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే అరే నేను ఎంత ఈ ట్రేడ్ పైన నాకు ఎంత లూజ్ అవుతాయి, చలో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటిది, ఇవన్నీ ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్ యూజ్ చేస్తాడు అన్నట్టు. ఓకేనా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వన్ బ్యాడ్ ట్రేడ్ షుడ్ నెవర్ డ్యామేజ్ యువర్ మైండ్ సెట్ ఆర్ అకౌంట్. ఓకే. రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ కిల్స్ గుడ్ స్ట్రాటజీ. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మంచి స్ట్రాటజీ యూజ్ చేసినా కానీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మీరు చేయకపోతే లాస్ట్కి మీరు స్ట్రాటజీకి బ్లేమ్ చేస్తాడు. ఆ స్ట్రాటజీ మంచిగానే వర్క్ అవుతుందచ్చు, బట్ మీ రిస్క్ మేనేజ్మెంట్ మైండ్ సెట్ కరెక్ట్ లేకపోవడం వల్ల అది ఎస్ఎల్ అయిపోతే మీరు స్ట్రాటజీకి బ్లేమ్ చేసి ఇంకొక స్ట్రాటజీకి స్విచ్ అవుతాడు. మళ్ళీ సేమ్ ఇదే మిస్టేక్ చేస్తాడు, మళ్ళీ ఇంకొక స్ట్రాటజీకి స్విచ్ చేస్తారు. సో ఇట్లా ఎన్ని టైమ్స్ చేస్తారు? సరే ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు. లాస్ట్కి ట్రేడింగ్ అంత పిచ్చిలేసి అయిపోయింది, వదిలేస్తారు ఇంకా ట్రేడింగ్. కాబట్టి ఎప్పుడైనా మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంచుకోండి అండ్ ట్రేడింగ్ కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో చేయండి. ఓకేనా. మీకు ప్రాపర్గా రోడ్ మ్యాప్ కావాలి అనుకుంటే కమెంట్స్లో రోడ్ మ్యాప్ అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి. నేనే మీకు రోడ్ మ్యాప్ మీరు నాకు టెలిగ్రామ్లో డిఎం చేసినా సరే నేను మీకు పంపించేస్తాను. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసొచ్చు ఏదైనా సరే. ఓకే డన్. అండ్ ఒకవేళ మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా, అక్కడ నుంచి డైరెక్ట్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే డన్. నెక్స్ట్ ఎమోషనల్ ట్రేడింగ్. ఓకేనా. ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒక ట్రేడ్ మీకు లాస్ అయిపోతే అరే ఇది నేను మళ్ళీ రికవర్ చేయాలి అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు రివెంజ్ ట్రేడ్ చేయొద్దు. అట్లా చేస్తే అవి కూడా ఎస్ఎల్స్ అయిపోతే మళ్ళీ రివెంజ్ ట్రేడ్ చేసుకుంటూ అకౌంట్స్ అనేవి మనం బ్లో చేసుకుంటాం. కాబట్టి అట్లా ఎప్పుడు చేయొద్దు. అండ్ ఒకవేళ మీరు విన్ అయినా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ రావద్దు. ఎందుకంటే విన్నింగ్ అనేది లక్ కాదు, ఇట్స్ ఎ సిస్టమ్. ఓకే. సో అనుకోకుండా ఒక 10 ట్రేడ్లు కొట్టి ఒకటి టీపీ అయ్యి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి రావద్దు అన్నట్టు. ఒకవేళ విన్ అయినా లూజ్ అయినా మెయిన్గా మైండ్ సెట్ కంట్రోల్ చేసుకోవాలి. విన్కి ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తున్నామో లాస్కి కూడా అంతే యాక్సెప్ట్ చేయాలి. అరే విన్ అయితే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్కి వచ్చి ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ విన్, ఒకవేళ అదే లూజింగ్ అయితే సాడ్గా పక్కన కూర్చోవద్దు. రెండుకి ఈక్వల్గా నువ్వు ట్రీట్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే నీ మైండ్ సెట్కి ఒకవేళ నువ్వు విన్ అవుతున్నావని నువ్వు అట్లా చేసినావు అనుకో, నీ మైండ్ సెట్ అలవాటు అయిపోతుంది. లైక్ ఎట్లా, అరే చలో నేను మస్తు చేస్తున్నా అది ఇది అని చెప్పేసి ఇంకా పిచ్చి పిచ్చిగా ట్రేడ్ చేసుకుంటా లాస్ట్కి అకౌంట్స్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎస్ఎల్కి అండ్ టీపీకి ఈ రెండిటికి కూడా కరెక్ట్గానే యాక్సెప్ట్ చేయండి. రెండిటికి కూడా ఎమోషన్స్ సేమ్ పెట్టండి మెయిన్గా. ఓకేనా. లేదు అనుకుంటే మీ కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎట్లా? ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చిగా ట్రేడ్ చేసినారు అనుకోండి, కన్సిస్టెన్సీ ఉండదు అక్కడ. మీ రూల్స్ అవన్నీ బ్రేక్ చేసినట్టు అయిపోతుంది, మీ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వనట్టు ఉంటుంది అన్నట్టు. ఓకే. స్ట్రాటజీ అనేది చార్ట్స్ పైన వర్క్ అవుతుంది, బట్ మీ మైండ్ సెట్ కంట్రోల్ చేసుకోకపోతే ఉన్నాయన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మైండ్ సెట్ పైన ఫోకస్ చేయండి గట్టిగా, మెడిటేషన్ చేయండి. మీకు ప్రాపర్ థాట్స్ రావాలి అంటే జిమ్ స్టార్ట్ చేయండి. ఓకేనా. మంచి మంచి బుక్స్ చదవండి, ప్రాపర్ పోడ్కాస్ట్ వినండి, బట్ టైం పాస్ చేయొద్దు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటా. రీజన్ 4 నో పేషెన్సీ. సో గుడ్ స్ట్రాటజీ డోంట్ గివ్ ట్రేడ్స్ ఎవ్రీ డే. సో ఒకవేళ మీరు ఎస్ఎంసీ ట్రేడర్ అయి ఉండొచ్చు, ఎంఎస్ఎన్ఆర్ ట్రేడర్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ ఏ స్ట్రాటజీ కూడా రెగ్యులర్గా ట్రేడ్ చేయాలని గ్యారంటీ లేదు కదా. ఒకవేళ మనం హయ్యర్ టైం ఫ్రేమ్సే మనం ఫాలో అయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేది విన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో డైలీ సెటప్ దొరకదు, మనం వెయిట్ చేయాలి, అది యాక్సెప్ట్ చేయాలి. బట్ అరే మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏంది నాకు సెటప్స్ దొరుకుతలేవు అని చెప్పేసి బోర్ కొట్టి సెటప్స్ లేకున్నా ఫోర్స్ఫుల్గా ఎంట్రీస్ తీసుకుంటే లాస్ట్కి ఎస్ఎల్స్ అవుతాయి. కాబట్టి మోస్ట్ ట్రేడర్స్ కెనాట్ వెయిట్. ఓకేనా. సో ట్రేడ్ కనిపిస్తలేదు అదని చెప్పేసి ఆగమాగంలో ఎంట్రీ తీసేసుకుంటారు. సో అట్లా చేయొద్దు. ఎప్పుడు కూడా ట్రేడ్స్కి కూడా ఫోర్స్ఫుల్గా ఎంట్రీస్ తీసుకోవద్దు.
ఓకే. బోర్ కొడుతుందని కూడా ఎప్పుడు ట్రేడ్ చేసుకోవద్దు. ఏదైనా మన ప్లాన్‌కి అకార్డింగ్‌గా మనకు కనిపిస్తే మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఏం లేదు అంటే వదిలేసేయాలి. నువ్వు ఒకరోజు ట్రేడ్ చేయకపోతే ఏం కాదు కదా! ఒకవేళ నువ్వు ఫోర్స్‌ఫుల్‌గా ట్రేడ్ చేసి ఎస్ఎల్ తీసుకునే బదులు ఒకరోజు ఒక ట్రేడ్ చేయకపోతే ఇంకొక రోజైనా నువ్వు టీపీ హిట్ చేసుకుంటవచ్చు కదా! కాబట్టి ఎప్పుడు కూడా ఫోర్స్‌ఫుల్‌గా ఎంట్రీస్ తీసుకోవద్దు. కాబట్టి మెయిన్‌గా నువ్వు ట్రేడింగ్‌లో నీకు పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీకు వెయిట్ చేసే ఓపికనే నీకు లేకపోతే నువ్వెట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే పొద్దున నువ్వు 9:00కి షాప్ ఓపెన్ చేసి రాత్రి 9 దాకా నువ్వు షాప్‌లో కూర్చుంటే నీకు ఎంతో కింద గిరాకైతది గానీ, అరే నాకు ఇంత టార్గెట్ కావాలి, ఇంత గిరాకీ కావాలి అన్నట్టు నువ్వు అట్లా చేయవు కదా! ఎందుకంటే అది కస్టమర్స్ పైన డిపెండ్. సో, ట్రేడింగ్ కూడా అంతే. అది మార్కెట్ పైన డిపెండ్ అన్నట్టు. అది నీకు ఎస్ఎల్ ఇస్తదో, టీపీ ఇస్తదో, నువ్వు నీ రిస్క్ మేనేజ్‌మెంట్ నీ ప్లాన్‌కి నువ్వు ఫాలో అయితే ఓకే. నువ్వు లాంగ్ టర్మ్ సర్వైవ్ అయితావు. బట్ లేదు నేను అగ్రెసివ్‌గా ఎళ్తా అది ఇది అని చెప్తే నీకు షార్ట్ టర్మ్‌గా నీకు ప్రాఫిట్స్ ఇస్తదొచ్చు. బట్ నీకు లాంగ్ టర్మ్ నీకు సర్వైవ్ నువ్వు అవ్వడం చాలా కష్టం. ఓకే. అందుకే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పేషెన్సీ పార్ట్ అనేది ఎవరు నేర్పియరు. ఎందుకంటే అది పర్సనల్‌గా నీ మైండ్ పైన డిపెండ్ ఉంటది. నీ పైన డిపెండ్ ఉంటది. కాబట్టి ఫాలో అవ్వండి. రీజన్ 5 స్ట్రాటజీ హోపింగ్. సో, ఇది పర్సనల్‌గా చాలామంది ట్రేడర్స్ చేస్తారు. దాంట్లో మీరు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, ఒకటి ఆఫ్టర్ 2 ఆర్ 3 లాసెస్ దిస్ స్ట్రాటజీ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి స్ట్రాటజీకి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఇట్లా ఎప్పుడైతే బ్లేమ్ చేస్తారో అయిపోయింది. మీ ఫ్రెండ్స్‌తోని డిస్కస్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ అంటారు, "అరే! వర్క్ అయితే లేదురా ఈ స్ట్రాటజీ. చలో వేరేది చేసుకుందాం మనము" అని చెప్పేసి ఇంకొక స్ట్రాటజీకి జంప్ అయితారు. మళ్ళీ అది లాస్ అయితది. మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ జంప్. మళ్ళీ అది లాస్ అయితది. మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ జంప్. ఎన్ని మెంటర్‌షిప్‌లకు డబ్బులు కడతారు? ఎన్ని సార్లు స్ట్రాటజీ చేంజ్ చేస్తారు? ఎన్ని సార్లు మైండ్ సెట్ ఖరాబ్ చేసుకుంటారు? పాయింటే కదా! ఇది చాలామంది 100% ఇది ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు ఎవ్రీవన్. సో, ఇక్కడ ఏ స్ట్రాటజీ కూడా సర్వైవ్ అయితది, సర్వైవ్ కాదు అని చెప్పేసి కాదు. ఇక్కడ మెయిన్‌గా ఏందంటే ప్రతి స్ట్రాటజీకి నువ్వు టైమ్ ఇచ్చి నువ్వు టెస్ట్ చేయడం నేర్చుకో ఫస్ట్. టైమ్ ఇయ్యు. వర్క్ అయితుందా? వర్క్ అయితే లేదా చూడు. నంబర్ ఆఫ్ టైమ్స్ లైవ్ టెస్ట్ చెయ్యు, బ్యాక్ టెస్ట్ చెయ్యు. కనీసం ఒక 3, 4 మంత్స్ నువ్వు ఆ స్ట్రాటజీ పైన ఫోకస్ చెయ్యు. అప్పుడే కదా నీకు స్ట్రాటజీ వర్క్ అయితుందా లేదా అనేది నీకు క్లియర్‌గా తెలుస్తది. ఒక 2, 3 ఎస్ఎల్‌లకే నువ్వు అట్లా అంటే ఎట్లా? ఈవెన్ పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా ఎస్ఎల్స్ హిట్ చేసుకుంటారు. అది కామన్. అట్లని వాళ్ళు స్ట్రాటజీకి బ్లేమ్ చేయరు. ఒకవేళ ఏమన్నా స్ట్రాటజీలో ఏమన్నా మిస్టేక్స్ అయితున్నాయి అది ఇది అని అనుకుంటే అవి ఫిగర్ అవుట్ చేసుకుంటారు జర్నల్ రాసుకొని. దాని తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటారు. బట్ ఎప్పుడు కూడా స్ట్రాటజీ అట్లా చేంజ్ చేయరు. సో, ఈ మిస్టేక్ వల్ల మీరు చేసి ఉంటే చేయకండి. ఓకేనా? సో, వాట్ యాక్చువల్లీ మేక్స్ ఎ స్ట్రాటజీ వర్క్స్. ఓకే. ఒక స్ట్రాటజీ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎప్పుడు మీకు ప్రాఫిట్స్ ఇస్తుంది అంటే మీరు ఎప్పుడైతే రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతారో, ఎప్పుడైతే రిస్క్ని రెస్పెక్ట్ చేస్తారో, ఎప్పుడైతే మీ ఇమోషన్స్ని కంట్రోల్ చేస్తారో అండ్ ఈ సేమ్ ప్రాసెస్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఎవ్రీ డే రిపీటెడ్గా ఫాలో అవుతారో అప్పుడే మీరు ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో, నా సైడ్ నుంచి నేను ఇచ్చే స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఎవ్రీ డే మీరు తీసుకున్న ట్రేడ్ ఎస్ఎల్ అయినా సరే, టీపీ అయినా సరే 100% జర్నల్ మెయింటైన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది ఫాలో చేస్తే ఎవ్రీ వీక్ కూర్చొని మళ్ళీ మీరు జర్నల్ చేసుకోవాలి. అరే నా స్ట్రాటజీ ఎస్ఎల్ అయితే ఎక్కడ ఎస్ఎల్ అయింది, అరే టీపీ అయితే ఎక్కడ టీపీ అయింది, అట్లా తీసి ఏ ప్లస్ సెటప్, ఏ సెటప్ అండ్ బి సెటప్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ సెటప్స్ ఫిగర్ అవుట్ చేయండి. అండ్ ఏ ప్లస్ సెటప్స్ వస్తే మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా ఎంటర్ కావచ్చు. ఏ వచ్చినా సరే ఫుల్ కాన్ఫిడెంట్గా ఎంటర్ కావచ్చు. ఒకవేళ బి సెటప్స్ వస్తే కొంచెం రిస్క్ తక్కువ చేసి ఎంటర్ చేయండి. సో, ఇలా మీకు మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు అన్నట్టు. ఓకే. సో, క్లియర్ మెసేజ్ టు ద వ్యూవర్స్ ఏమంటే, ఇఫ్ యూ ఆర్ లూసింగ్ డోంట్ ఇమీడియట్లీ బ్లేమ్ ది స్ట్రాటజీ. ఓకే. ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను డిసిప్లిన్గా ఉన్నానా? ట్రేడ్స్ పైన ప్రాపర్ పేషెన్సీ మెయింటైన్ చేస్తున్నానా? నేను కన్సిస్టెన్సీగా ప్రాపర్ ట్రేడ్స్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నానా? ఈ 3 క్వశ్చన్స్ మీకు మీరు వేసుకొని మిర్రర్లో చూసుకుంటా. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫారెక్స్ ఇస్ నాట్ ఎ స్ట్రాటజీ గేమ్, ఇట్స్ ఎ బిహేవియర్ గేమ్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ స్ట్రాటజీ డిఫరెంట్ ట్రేడర్స్ డిఫరెంట్ రిజల్ట్స్. ఒకతను లూజింగ్ స్ట్రీక్లో ఉంటే ఒకతను పాజిటివ్ ప్రాఫిటబుల్ స్ట్రీక్స్లో ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ ఇతను ఫాలో చేస్తున్నాడు కాబట్టి. ఓకే. సో guys, if this video made sense, like this video, subscribe to my channel and comment discipline. ఓకే. మీకు అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏ లింక్ కావాలన్నా మీరు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోస్ ఇంకెక్కువ చేస్తూ ఉంటా సో దట్ మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇంకా ఇన్ ఫ్యూచర్లో నేను యూస్ చేసే పర్సనల్ స్ట్రాటజీస్ కూడా నేను షేర్ చేస్తా ఒక ప్రాపర్ రీచ్ వచ్చిన తర్వాత. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.